యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం టి నర్సాపురం వాస్తవ్యులు అనుమోలు సూర్యనారాయణ గారు, వారి సతీమణి సీతారత్నం గారు, కుమారుడు వెంకటమురళి, చిన్న కుమారుడు కోడలు యేసు ప్రసాద్ పద్మశ్రీ. ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సహోదరి రమా గారి ఆరోగ్యం కొరకు, గర్భఫలం కొరకు ప్రార్థించమని మనం చేస్తున్నాం. సూర్యనారాయణ గారికి, సీతారత్నం గారికి, వెంకట మురళి, యేసు ప్రసాద్, పద్మశ్రీ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సూర్యనారాయణ గారు, సీతారత్నం గారు, మురళి, యేసుప్రసాద్, పద్మశ్రీ గారులను దీవించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి మీ పాదముల చెంతకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ మహాకృప మాకివ్వండి ప్రభు. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా అనుభవాలు వాక్యములో నుండి నేర్చుకోవటానికి కృపనివ్వండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. 22వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయించెదను, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ తాను చెబుతున్న మాటలు ఏమిటంటే, దేవా నీ సహాయము వలన నేను సైన్యములను జయించెదను. సైన్యమును కాదు, సైనికులను కాదు, సైన్యములను. సైన్యము, సైన్యములు. సైన్యములు అనే పదం శత్రువులు అనేక మంది యొక్క సైన్యాలను సూచిస్తుంది. కనుక దేవా నీ సహాయం నాకుంటే నేను సైన్యాలు జయిస్తాను. విజయానికి కారణము దేవుని సహాయము. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయము మనకు విజయాన్ని ఇస్తుంది. మన జీవితంలో జయము కలుగుటకు దేవుని యొక్క సహాయమును మనం కోరుకోవాలి. దావీదు డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ, దేవా నేను జయిస్తాను నీ సహాయం చేత. అనౌన్స్ చేస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు, ప్రొనౌన్స్ చేస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, కెన్ వి సే దట్? మనం చెప్పగలుగుతామా? దేవా నీ సహాయం చేత నేను జయ జీవితం గడపగలను. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మనం చెప్పగలుగుతామా దేవునికి? దావీదు కీర్తనకారుడు చెప్పేస్తున్నాడు, దేవా నీ సహాయం వల్ల నేను సైన్యాలను జయించేస్తానంటున్నాడు. దేవుని మీద ఎంతటి గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకం. ఆలోచన చేయండి. దేవుడు తోడుంటే చాలు, దేవుడు సహాయకుడిగా నిలబడితే చాలు. ఆపదలో ఆదుకుని సహాయకుడు నీవే అని వ్రాస్తున్నాడు. మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేత మనం విజయాన్ని పొందుతాం. మన జీవితాల్లో చాలా పర్యాయాలు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, పరిష్కారం పొందనటువంటి సమస్యలు ఉంటాయి, అపరిష్కృత సమస్యలు.
వాటిని జయించటానికి we must need the help of God. ఖచ్చితంగా దేవుని సహాయం కావాలి. ఆయన సహాయం లేకపోతే మనం ఏం చేయలేం. యేసే పరిష్కారం 3888 ఎపిసోడ్స్ అయ్యాయి. నేను కూడా ఈ మాట చెప్పగలుగుతాను, దేవా నీ సహాయం చేత మేము చేయగలుగుతామని. పరిశుద్ధుడైన పౌలు గారు అన్నాడు, పరిశుద్ధుడైన పౌలు గారు చేయుటకు ఆయన సామర్థ్యాన్ని ఇస్తే ఎంత కార్యమైనా చేస్తా అన్నాడు. మోషే గారితో అతని మామగారు ఇత్రో గారు చెప్పారు, దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఎంత గొప్ప కార్యమైనా నువ్వు పూర్తి చేయగలుగుతావని. మన జీవితంలో దేవుని యొక్క సహాయం చేతనే మనము మన యొక్క విజయాలను నమోదు చేస్తాం అనే నమ్మకం మన జీవితంలో ఉండాలి. తర్వాత మాట, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటేస్తాను. ప్రాకారాలు అంటే ఆటంకాలు. అవి ప్రాకారములు కలిగిన కోటలు ఉండేవి. కోటలు, రాజ మందిరాలు ప్రాకారము చేత అవి భద్రత చేయబడుతూ ఉండేవి. శత్రువు దావీదు జొరబడకుండా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దేవుని సహాయం ఉంటే ఆ కోటలోనికి ప్రవేశించేసేవాడు దావీదు. అంటే ప్రాకారాలు దాటేస్తాను అంటే ఆటంకాలను నేను సులువుగా జయించేస్తాను అని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో చాలా ఆటంకాలు ఉండుంటాయి. వాటిని దాటాలి. ఆటంకాలను పడగొట్టేవాడు, అభ్యంతరాలను తొలగించేవాడు, అవాంతరాలను తీసివేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సహాయం చేత మనం ప్రాకారములు దాటగలుగుతాం. దేవునిపై ఇటువంటి అచంచల విశ్వాసం మనము అనుదినము కనపరచాలి. దేవుడిపై అచంచల విశ్వాసం, మొక్కవోని విశ్వాసం అనుదినం మనం చూపగలగాలి, వ్యక్తపరచగలగాలి. అప్పుడే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని మనం చూడగలుగుతాం. ఆయన శరణుదొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపిస్తాడు. ఆయన శరణుదొచ్చు వారు అందరికీ ఆయన కేడెం అన్నాడు. ఇక్కడ నో క్యాస్ట్ బార్. కులంతో పని లేదు, మతంతో పని లేదు, వర్ణంతో పని లేదు, వర్గంతో పని లేదు, దేశంతో పని లేదు, ఏ బ్యారియర్ లేదు. దేవుని శరణు కోరేవారు ఏ ఆటంకం పెట్టుకోవాల్సిన లేదు. అందుకే ప్రభువా నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రం తోసేయను అన్నాడు. ప్రభువు ఎంత మాత్రము మనను త్రోసివేసేవాడు కాదు, చేర్చుకునేవాడే ఆయన. శరణు ప్రభు అన్నవాడు వారిని ఆయన విడిచేవాడు కాదు, కాదనేవాడు కాదు, తిరస్కరించేవాడు కాడు. సోదరుడా, సోదరి, మీరు ఈ గొప్ప దేవుణ్ణి శరణు కోరవచ్చు, ఆశ్రయించవచ్చు. కేవలం అవసరాల కొరకు కాదు. మనము శరణు కోరాల్సింది మొట్టమొదట దేని గురించి అంటే అగ్నిగుండం నుంచి తప్పించబడటానికి, అంటే నరకాన్ని తప్పించుకోవటానికి దేవుని శరణు కోరాలి. ఇది ప్రాథమికమైనటువంటిది. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా కూడా, ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ ఈ లోక కాలంలో వరకే పరిమితి. కానీ మరణానంతరం ఎదుర్కోబోయే తీర్పు ఉంది చూశారు. మరి దాని నుంచి ఎవరు తప్పిస్తారు? కాబట్టి మనము శరణు కోరవలసింది దేవుణ్ణి పాపాన్ని గురించి, నరకాగ్నిని గురించి, తీర్పుని గురించి. కనుక నా యందు విశ్వాసం ఉంచిన వారికి ఎన్నడూ తీర్పు తీర్చబడదన్నాడు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదు. తీర్పు క్రీస్తే ఎదుర్కొన్నాడు. ఒక పాపికి రావలసిన శిక్ష సంపూర్ణంగా క్రీస్తు భరించాడు. కాబట్టి ఆయనను శరణు కోరచ్చు. సమయమనక అసమయమనక ఆయన కృపాసనం దగ్గరికి రావటానికి మనందరికి అవకాశం దొరికింది. పిచ్చుకలకు ఆయన బలిపీఠం దగ్గర నివాసం దొరికింది. కనుక అల్పులమైన మనం ఆయన శరణు కోరాలి. కేవలం దేవుణ్ణి ఈ లోక సంబంధమైన విషయాల కొరకే శరణు కోరేవారి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మానవుడు తన కొరకు తాను ఏమీ చేసుకోలేనిది ఏమిటనగా పాపం నుండి విమోచన కొరకైన ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం మానవుడు తనంతట తాను చేసుకోలేడు. ఎందుకంటే పాపి కనుక పరిశుద్ధుడు నిర్వర్తించాలి దాన్ని. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అది వాక్యంలో మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. అర్థం ఏమిటి? నో ఇటర్నల్ హెల్ పనిష్మెంట్. నరకాగ్ని గుండము గుర్చిన శిక్షను గుర్చిన అవకాశం అవసరమే లేకుండా పోయింది యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. ఆయన శరణు కోరాలి, ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయ దుర్గం. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. యెహోవా యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము. ఈ పదాలు చాలా గంభీరమైన పదాలు. యథార్థవంతుడైన దేవుడు యథార్థవంతులకు మార్గం చూపించేవాడు. ఈ యాట్రిబ్యూట్ ఇంటెగ్రిటీ అనేది ఇంటీజర్ అనే పదం నుంచి వచ్చింది. అంటే హోల్నెస్, సంపూర్ణత అని అర్థం. గాడ్ ఈజ్ కంప్లీట్. దేవుడు సంపూర్ణుడు. ఆయన ఏ లోపం లేదు, కొదువు లేదు ఆయనకి. కనుక ఆయన యథార్థవంతుడు. ఆయన బిడ్డలు యథార్థంగా ఉండాలి. మాట, ఆలోచన, క్రియ, తలంపు అన్నీ కూడా కోయిన్సైడ్ అవ్వాలి. అది యథార్థత అంటే. దేవుడు యథార్థవంతుడు. ఏది మాట్లాడాడో అదే చేస్తాడు, ఏది చేశాడో అదే చెబుతాడు. యెహోవా యథార్థవంతుడు మరియు ఆయన వాక్కు నిర్మలము. ఆయన వాక్కు నిర్మలము, నిర్మలమైనటువంటిది, కలుషితం కాదు, తేట అయినటువంటిది. నో లిటిగేషన్ ఇన్ దట్. ఏ విధమైనటువంటి భేదం లేనిది ఆయన వాక్కు. నిర్మలమైనది, తేజస్సు కలిగినది, శక్తివంతమైనది, నిర్మలమైనటువంటి వాక్కు. దేవుడు యథార్థవంతుడు. ఆయన శరణుజు వారికి ఆయన కేడం. ఆయన యథార్థవంతుడు, ఆయన కేడమై ఉన్నాడు. అదే సంపూర్ణత. తనను ఆశ్రయించిన వారికి కేడంగా ఉంటాడు. కేడము. ఆశ్రయించిన వారికి, శరణుజొచ్చిన వారికి కేడము. సోదర సోదరి, నీ అనారోగ్యము, నీ ఆర్థిక పరిస్థితులు, నిన్ను కృంగదీస్తున్న విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా యేసయ్య దగ్గరికి తీసుకురా. ఆయన పాదాల దగ్గర పెట్టు, ప్రార్థన చేయి, క్షమాపణ కోరు, క్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ పరిస్థితుల్లో ఉత్కృష్టమైన మార్పు సంభవిస్తుంది. నీ జీవితంలో దీన్ని నువ్వు తేటగా గుర్తించగలుగుతావు. చూడండి, ఒక నీటిలో పంచదార కలిపితే తీగ ఉంటుంది, సాల్ట్ కలిపితే ఉప్పు ఉంటుంది. అంటే ఆ నీరు యొక్క రుచి అందులో వేయబడిన పదార్థాన్ని బట్టి, పంచదార అయితే తీపి, సాల్ట్ అయితే ఉప్పు. అలాగన దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు, యథార్థవంతుడైన దేవుడు నీలోనికి వచ్చినప్పుడు, ఆయన కేడంగా ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి దిగులు అవసరం లేదు. నీ సమస్యలన్నింటి కూడా ఆయన ఉన్నత పరిష్కారంగా ఆయనే నిలిచుంటాడు. సోదరుడా సోదరి, నీవు ఆయన యొక్క అట్రిబ్యూట్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. నువ్వు ఆయన గుణలక్షణాలను ఇతరుల ఎదుట కనపరచగలగాలి.
ప్రభావితంగా నీవు జీవించగలగాలి. ఇది మన అనుదిన జీవితాలకు గొప్ప సవాలు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. గాడ్ విల్ లీడ్ దెమ్. ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? యథార్థవంతుడు యథార్థత కలిగి నడిపిస్తాడు. అందులో ఏమాత్రం వ్యత్యాసం భేదం ఉండదు. ఆయన నడిపిస్తే మనకు క్షేమం. అందుకని 23 సంకీర్తనలు అన్నాడు, నీ కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అన్నాడు. ఎందుకంటే ఆయన దావీదు భక్తుడు దేవుని వెనకబడి వెళ్తున్నాడు. మరి దేవుని వెంబడించే వారికి కృపాక్షేమాలు వస్తాయి కదా. కనుక దేవుని వెంబడించడం మనం నేర్చుకోవాలి. తర్వాత యథార్థవంతులను నడిపిస్తాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అన్నాడు. అవి వెంబడిస్తాయంటే దే విల్ ఫాలో హిమ్. దేవుని కుమారుడైన క్రీస్తును వెంబడిస్తాయి. అదే ఇక్కడ చెబుతున్నాడు. నడిపిస్తాడు ఆయన అంటే ఆయన వారిని వెంబడింపజేస్తాడు. తనను వెంబడించేటట్లుగా చేసుకుంటాడు ఆయన. అది ఆయన పాత్రే. ఆయన మనలను అంతగా ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. చూడండి, ఎత్తైన స్థలాల మీద నన్ను నిలుపును. గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును అంటున్నాడు. జింక కాళ్ళు అనగానే యాక్టివ్నెస్. జింకలు గెంతుతూ పరుగులెత్తుతూ ఉంటాయి. వెరీ స్ట్రాంగ్ లెగ్ జాయింట్స్. కాళ్ళ యొక్క జాయింట్స్ ఉన్నాయి చూసారు, కీళ్ళు, అవి చాలా బలంగా ఉంటాయి. శరీరాన్ని ఈజీగా లేపవతలకి విసురుతాయి అవి. జింకలు మీరు గెంతుతున్నప్పుడు చూడండి, కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేస్తానన్నాడు. అంటే పటిష్టమైనవిగాను, శరీరాన్ని అవలేలగా ఆనందంతో పరవశంతో ఉండే స్థాయిలో చేసేటువంటి అనుభవాలను నాకు ఇస్తాడు నా దేవుడు. నా కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేస్తాడంటే మార్గంలో అది చాలా సునాయాసంగా నేను పరిగెత్తగలుగుతాను అని అర్థం. ఎత్తైన స్థలాల మీద నన్ను నిలిపేస్తాడు. ఈ దినం రికార్డింగ్కి ముందు కారులో డ్రైవ్ చేస్తూ వస్తున్నాను. దేవుని గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడు. ఏమీ యోగ్యత లేనటువంటి వారిని ఎంత ఉన్నత స్థానానికి ఎత్తున్నాడు. తలస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో అనిపించింది, తన బిడలను, వారి యొక్క బిడలను ఆయన కాచేటువంటి విధానం, వృద్ధి చేసిన విధానం ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకనే ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుతాడు అన్నాడు. ఎత్తైన స్థలం మీద నిలుపుతానన్నాడు. తన బిడ్డలు నమ్మకంగా ఆయన సేవించిన వారిని ఆయన ఎత్తైన స్థలంలోనే, ఉన్నత స్థానాల్లోనే నిలుపుతాడు. ఈ దినం యేసే పరిష్కారానికి ఒక మంచి సపోర్ట్ అయిన తల్లి గారు ప్రభువునందు నిద్రించారు, హారతి ప్రైజ్ గారు. ఆమెకు 6 కుమారులు. ఆమె వీడ్కోలు పత్రం మీద వ్రాశారు కుమారులు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురని రాశారు. ఎత్తైన స్థలంలో ఉంచాడు దేవుడు ఆ కుటుంబంలో ఉన్న యవనస్తులను, దేవుని బిడ్డలను. ఎందుకు నేను ఈ సాక్ష్యం చెప్పానంటే వారిని గురించి, దేవుడు తన బిడ్డలను విడిచువాడు కాడు అంటానికి ఇది ఒక సాక్ష్యం. అలాగే ప్రతి కుటుంబాన్ని గురించి కూడా, ఏలూరులో చాలా కుటుంబాలు నాకు తెలుసు, చాలా స్మాల్ బిగినింగ్ ఉండి చాలా చిన్ని ప్రారంభం ఉన్నవి, ప్రభావంతో ఎత్తైన స్థాయిలోకి వెళ్ళిన కుటుంబాలు, ప్రభు బిడ్డలు, నమ్మకంగా ఉన్న తల్లిదండ్రుల కారణంగా అభివృద్ధిలోకి వచ్చిన సంతానం చాలా మందిని నేను చూశాను. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో వారు ఎట్లా ఉంటారట? ఎత్తైన స్థలాల్లో నిలపబడతారట. నన్ను నిలుపును, నేను వెళ్ళిపోతాను అంటలేదు, నేను సక్సెస్ అవుతాను అంటలేదు, ఆయన నన్ను నిలుపుతాడు. కనుక ఈ యొక్క అభివృద్ధిలో దేవుని పాత్రే ఒప్పుకుంటున్నాడు తప్ప తన యొక్క గొప్పతనం ఏమీ లేదంటున్నాడు. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి నా దగ్గర. నేను చెప్పాలంటే చాలా ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన
భక్తిపరులు, ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు ఉన్న వారి బిడ్డలు శిఖరాగ్రాన్ని ఉన్నారు. ఇది దేవుడు ఉన్నత స్థానాల్లో మనల్ని నిలుపుతాడు. ఎందుకంటే ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల నమ్మకత్వం ప్రదర్శించగలిగినప్పుడు ఆయన మనల్ని ఎత్తుగానే ఉంచుతాడు. 35వ వచనం నాకు ఇష్టమైన వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. యుద్ధం నేర్పిస్తాడట దేవుడు. ఇది ఎలా ఉంది మీకు వినటానికి? దేవుడు శాంతి ఇస్తాడు కదా, యుద్ధాన్ని వ్యతిరేకిస్తాడు కదా అని మీరు అనొచ్చు. అయితే దీన్ని పాజిటివ్గా ఆలోచించాలి. శత్రువులు నీ మీదకి లేచినప్పుడు వారిని తొలగించడానికి, వారిని జయించడానికి నీకు యుద్ధం రావాలి. కనుక యుద్ధాన్ని నేర్పేటువంటి వాడు ఆయనే. కనుక మల్ల యుద్ధం నేర్పుతాడని కాదు అక్కడ అర్థం. ప్లానింగ్, స్ట్రాటజీ, ఎఫిషియన్సీ, ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు ఆయన. ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఇస్తాడు. హౌ టు ఆపరేట్ ద స్కిల్స్, వీటిలో నుంచే విజయం వస్తుంది. అందుకే నేను చెబుతున్నాడు ఇక్కడ, నా చేతులకు యుద్ధం నేర్పుతాడు ఆయన. నా బాహువులు ఇత్తడి బిళ్ళను ఎక్కువ పడతాడు. నీవు నీ రక్షణ కేడు నాకు అందిస్తావు. నీవు నీ రక్షణ కేడు నాకు అందిస్తావు. నువ్వే రక్షణ ఇస్తావు నాకు. నేను సంపాదించుకోలేను రక్షణ. దావీదన్నమాట 100% కరెక్ట్. నా రక్షణ కొరకు నేనేం చేసుకోలేను. నా పాప క్షమాపణ కొరకు నేనేం చేసుకోలేను. నేను పాపిని, ఆల్రెడీ పరిశుద్ధుడు చేయాలి. కనుక ఆయన రక్షణ కేడం యేసుక్రీస్తే. ఆయనను దేవుడే మనకిచ్చాడు. యోహాను సువార్త 3:16 ఎందరు ఆయన అంగీకరించారు వారందరూ దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందేటట్లు ఆయనను అనుగ్రహించాడు అన్నాడు. ఆయనను అనుగ్రహించాడు దేవుడు. ఆయన రక్షణ కేడం. ఆ రక్షణ కేడాన్ని ఆయన అనుగ్రహించాడు. రక్షణ కర్త ఆయన, రక్షణ కేడం కూడా ఆయనే. ఆయనే అందిస్తాడన్నాడు, అందించాడు. చాలాసార్లు కూర్చొని ఆలోచించాను నేను, వై ఐఎమ్ సేవ్డ్, ఎందుకు నేను రక్షించబడ్డాను. ఎంత పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు కదా అన్ని మతాలలో, ఎంతోమంది ఉన్నారు కదా. మరి వై గాడ్ సేవ్డ్ మీ, నన్ను ఎందుకు రక్షించాడు, నాపై ఎందుకు కృప చూపించాడు. ఈ మధ్యన నేను ఆలోచిస్తూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను నా జీవితం మీద. అదేమిటంటే, మనుషులు చేత తృణీకరించబడిన వ్యక్తిత్వం కలిగిన వాడిని నేను. అంటే మీరు అర్థమై ఉంటుంది మీకు, ఏమీ మంచి లేదు నా దగ్గర అని. మరి మనుషులు వినియోగించుకోవటానికి ఇష్టపడరు. అట్లాంటి క్యారెక్టర్ని హౌ గాడ్ ఈజ్ యూజింగ్ మీ. మరి దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు. మనుషులకి ఇష్టం ఉండదు. కలిసి నడవాలంటే, కలిసి స్నేహం చేయాలంటే, కలిసి పని చేయాలంటే చాలా సందర్భాల్లో అసౌకర్యం చెందిన వ్యక్తులు చాలామంది నా జీవితంలో చూశాను. బట్ హౌ గాడ్ ఈజ్ బేరింగ్ మీ, దేవుడు నన్ను ఎలా భరిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, దేవా నువ్వు కాబట్టి వాడుకోగలుగుతున్నావు, నువ్వు కాబట్టి నన్ను అంగీకరించగలుగుతున్నావు. అవును సోదరుడా, సోదరి, మనుషులు నిన్ను విసర్జించవచ్చు, తృణీకరించవచ్చు, కానీ దేవుడు తృణీకరించేవాడు కాడు. దేవుడు ఎన్నడూ మనల్ని తృణీకరించేవాడు కాడు. ఎందుకంటే ఆయన రక్షణ ఇస్తాడు. నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది. ఈ పదం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సాత్వికం గొప్ప చేస్తుంది. చాలామంది చేతకంతనం అనుకుంటారు సాత్వికాన్ని. మౌనంగా ఉన్నాడు కదా అని పనికిరాని వాడు, చేతగాని వాడు అనుకోవటం అవివేకం, వెర్రితనం. కుక్కలు మురుగుతుంటే ఏనుగు వెళ్ళిపోతుంది. కుక్కలు మురుగుతున్నాయి కనుక ఏనుగు వెళ్ళిపోవటం లేదు. ఏనుగు వెళ్ళిపోతుంది కనుక కుక్కలు మురుగుతాయి. ఏనుగు ఆగి వెనక్కు తొండంతో కొడితే కుక్క చచ్చిపోతుంది. ఏమీ రియాక్ట్ అవటం లేదు కదా, ఏమీ కూడా రెస్పాండ్ అవటం లేదు కదా. సాత్వికంతో ఉన్నాడు కదా, అల్పుడు అనుకున్నారో ప్రమాదం, జాగ్రత్త. దేవుడు చెబుతున్నాడు, సాత్వికం చేత అతడు గొప్పవాడవుతాడు. నా ఇల్లంతట్లో మిక్కిలి నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు అని
మోషేను గురించి దేవుడు ప్రకటన చేశాడు. గొప్ప స్థానంలోకి మోషేను తీసుకెళ్ళాడు. కారణం ఏమిటంటే సాత్వికం. బేరింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వాలి. మనం చాలాసార్లు వైఫల్యం చెందుతూ ఉంటాం. సాత్వికులు ధన్యులను రాస్తున్నాడు. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాత్వికం నన్ను గొప్ప చేస్తుంది. ఇదేమిటి? నా సాత్వికం కాదు, దేవా నీ సాత్వికం నన్ను గొప్ప చేస్తుంది అన్నాడు. నీ సాత్వికం ఏమిటి? 11:28 మత్తయి సువార్త, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పాడు, నా దగ్గర నేర్చుకోండి అయ్యా సాత్వికం అంటే ఏమిటో. సాత్వికం, యేసు సాత్వికం ఒక రోజంతా చెప్పుకోవచ్చు. నీ సాత్వికం నన్ను గొప్ప చేస్తుంది. రేపటి దినం నేను మరలా ఇదే పదం దగ్గర నేను ప్రారంభిస్తాను. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం టి నర్సాపురం వాస్తవ్యులు అనుమోలు సూర్యనారాయణ గారు, సీతారత్నం గారు, కుమారుడు పెద్ద కుమారుడు వెంకటమురళి, చిన్న కుమారుడు కోడలు యేసు ప్రసాద్, పద్మశ్రీ సహకరిస్తున్నారు. సహోదరి రమా గారి కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. ఈ మాసాంతానికి చాలా అవసరాలు ఉన్నాయి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. సూర్యనారాయణ గారు, సీతారత్నం గారు, మురళి, యేసుప్రసాద్, పద్మశ్రీలను దీవించండి. సహోదరి రమా కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రి మీ సన్నిధి మాకివ్వండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.